హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద పిట్ ఇదొక మెడికల్ డ్రామా సిరీస్ గైస్. లాస్ట్ ఇయర్ వచ్చింది, బట్ ఇప్పుడు ఎందుకు రివ్యూ చేస్తున్నానంటే రీసెంట్ గా జియో హాట్‌స్టార్ లో సీజన్ 2 లోని ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది. సీజన్ 1 అండ్ సీజన్ 2 రెండు కూడా తెలుగు ఆడియోలో అవైలబుల్ గా ఉన్నాయి. డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. నేను సీజన్ 1 లాస్ట్ ఇయర్ చూసా గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఇయర్ ఎమ్మీ అవార్డ్స్ లో ఈ సిరీస్ కి బెస్ట్ సిరీస్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ కూడా వచ్చింది. బట్ ఒకే ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే సీజన్ 1 లో 15 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 50 మినిట్స్ ఉంటుంది. బేసిక్‌గా ఇంటెన్స్ డ్రామాస్ చూసే వాళ్ళకి ఇది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ చెప్తున్నాను. సో డీటెయిల్‌గా ఈ సీరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. తర్వాత చూడాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏంటంటే ఈ సీరీస్ స్టోరీ అమెరికాలోని పెన్సిల్వేనియా సిటీలో ఉండే పిట్స్‌బర్గ్ అనే ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్‌లో జరిగే స్టోరీ చూపిస్తారు. హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి కదా! లైక్ యాక్సిడెంట్ అయిన వాళ్ళు, లేదా ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ కావాలనే పేషెంట్స్ ఉంటారు కదా! అలాంటి పేషెంట్స్ ఈ హాస్పిటల్‌కొస్తారు. సో, ఈ హాస్పిటల్‌లో వర్క్ చేసే ఎమర్జెన్సీ వర్కర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? పేషెంట్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు? కొత్తగా ఇంటర్న్‌గా జాయిన్ అయిన వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు? వాళ్ళ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. ఇందాక చెప్పినట్లు నాకైతే ఈ సీరీస్ చాలా బాగా నచ్చింది గైస్. ఇందులో చూపించే డాక్టర్స్‌తో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం. లైక్ ఇంటర్న్‌గా వచ్చిన డాక్టర్ ఫస్ట్ టైం ఒక చావుని చూసి ఎలా తట్టుకుంటారు? ఎలా మూవ్ ఆన్ అవుతారు? అలాంటి రా ఎమోషన్స్‌ని ఈ సీరీస్‌లో చాలా బాగా చూపించారు. అంటే మనకి చావు అంటే షాకింగ్‌గా ఉంటుంది. బట్ వాళ్ళకి అది అలవాటే కదా! అసలు అలాంటి స్టోన్ హార్ట్ రావడానికి వెనక జరిగే ప్రాసెస్‌ని ఈ సీరీస్‌లో చూపిస్తారు. చచ్చిన మనిషి వాళ్ళ ఫ్యామిలీకి ఎమోషనల్ సపోర్ట్ ఎలా ఇస్తారు? అసలు పేషెంట్ చచ్చాడని వెళ్లి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి? సీరియస్‌లీ గైస్, నేనైతే డెఫినెట్లీ అందరిని ఈ సీరీస్ చూడమని రికమెండ్ చేస్తాను. మీరు ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా పర్లేదు. ఈ సీరీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. తెలుగులో కూడా ఉంది. కొంచెం ఓపిక తెచ్చుకొని ఖచ్చితంగా చూడండి గైస్. నేనైతే ఫస్ట్ ఎపిసోడ్‌లోనే కనెక్ట్ అయిపోయా. ఇక ఎవ్రీ ఎపిసోడ్‌లో స్టేక్స్ హై అవుతూ ఉంటాయి. యాక్షన్ సీక్వెన్సెస్ లేకుండా జస్ట్ ఇంటెన్స్ డ్రామాతో సీట్ ఎడ్జ్‌లో కూర్చోపెట్టేశారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మెడికల్ డ్రామా జనర్‌లో వచ్చిన బెస్ట్ సీరీస్ ఇదే. సీజన్ 1కి నా సైడ్ నుంచి రికమెండెడ్ 90% యాస్ ఎ మస్ట్ వాచ్ సిరీస్. సో ఇది గైస్ సీజన్ 1 రివ్యూ. అండ్ ఈ రోజు మార్నింగ్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ కూడా చూసా. సీజన్ 2లో కూడా టోటల్ 15 ఎపిసోడ్స్ ఉంటాయి. బట్ ఎవ్రీ ఎపిసోడ్ వీక్లీ వస్తుంది గైస్. సీజన్ 2 స్టార్టింగ్ లోనే ఒక పేషెంట్ వస్తాడు. అతనికి చెస్ట్ లో ఒక కత్తి ఇరుకపోయి ఉంటుంది. సో ప్రిన్సిల్బర్గ్ హాస్పిటల్లో ఉన్న ఎమర్జెన్సీ డాక్టర్స్ అతన్ని ఎలా బ్రతికించారు అనేది బేసిక్ ప్లాట్. సీజన్ 2 ఎపిసోడ్ 1 చూస్తుంటే ఇది కూడా ఎగ్జాక్ట్ గా సీజన్ 1 లాగే ఉంటుంది అనిపిస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను, డెఫినెట్లీ ఈ సిరీస్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.